డైరెక్ట్గా కోర్టుకు వచ్చి హాజరవుతారా, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలా? ఇది హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇచ్చిన సీరియస్ వార్నింగ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5 లోపు కోర్టులో హాజరవ్వాలని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారంటూ కూడా ప్రశ్నించింది హైకోర్టు. గ్రీన్ ట్రైబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణ జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదంటూ కూడా ప్రశ్నించింది. సేటు కాలనీలో కూల్చివేతలు చేపట్టద్దని హైడ్రాను హెచ్చరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను నేరుగా హైకోర్టుకు వచ్చి ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొసీజర్ని ఫాలో కావాలి, ప్రత్యక్షంగా హాజరు కాకపోతే కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, ఎటువంటి వాదోపవాదనలు జరిగిన నేపథ్యంలో హైడ్రా మరి ముఖ్యంగా హైడ్రా తరపున ఎటువంటి వాదనను వినిపించడం జరిగింది, గ్రీన్ ట్రైబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకులేదన్న అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తోంది హైడ్రా, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పుకొచ్చిన క్రమంలో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి ఇక్కడ ఈ విషయంలో మధు? ఎగ్జాక్ట్లీ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి అంశం గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవించలేదు అనేటువంటి అంశంలో హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ సూచన చేసింది. దాంతోపాటు అసలు ఏంది వివాదం అనేటువంటిది వెళ్తే ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ బతుకమ్మ కుంట పక్కనే నివాసం ఉంటారు. ఆ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన భూమి ఉంది, ఆయన పూర్వీకులది, ఆయనకు సంబంధించినటువంటి భూమి ఆయన పేరు మీద ఉంది అనేటువంటిది ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ వాదన గతంలో శాటిలైట్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్ కానీ గతంలో దానికి ఉన్నటువంటి చరిత్ర దృష్ట్యా అదంతా కూడా ప్రభుత్వ భూమి అంచెలంచెలుగా మొత్తం పూర్తి స్థాయిలో కబ్జాకు గురైంది. సో మిగిలి ఉన్నటువంటి భూమిని కాపాడేటువంటి దాంట్లో భాగంగా హైడ్రా నిర్ణయం తీసుకొని హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత బతుకమ్మ కుంట పునరుద్ధరింపబడింది, సుందరీకరణ జరిగింది అనేటువంటిది ప్రభుత్వ వెర్షన్ వినిపిస్తూ ఉంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో ఇమ్మీడియట్గా వ్యక్తిగతంగా హాజరై ఆయన వివరణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన వ్యాఖ్యలు చేసింది. ఇది మొదటిసారి కాదు సచిన్, గతంలో కూడా మన హైడ్రా అనేక సందర్భాల్లో సాటర్డే సండే ఆ టైంలో కోర్టులకు హాలిడేస్ ఉన్నటువంటి సందర్భంలో బాధితులు కోర్టులకు వెళ్లకుండా హైడ్రా కూల్చివేతలు జరిగాయి నగరంలో. సున్నం చెరువు విషయంలో కానీ, ఇంకా పేద సంబంధించినటువంటి కొంతమంది ఇళ్ల విషయంలో కానీ. సో వారికి కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా సాయంత్రం పూట స్టార్ట్ చేసి శనివారం రాత్రంతా, ఆదివారం రాత్రంతా, సోమవారం ఉదయం కోర్టు సమయం ప్రారంభమయ్యేంత వరకు కూల్చివేతలు ప్రారంభించేవారు, కూల్చివేతలు చేసేవారు. సో ఆ రకంగా బాధితులు కోర్టును ఆశ్రయించి న్యాయపరంగా న్యాయం పొందలేనటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి విమర్శలు వచ్చాయి గతంలో హైడ్రా పైన. సేమ్ ఇట్లాగే మొట్టికాయలు హైడ్రా పైన వేసినటువంటి పరిస్థితి. కాకపోతే బతుకమ్మ కుంటకు సంబంధించిన అంశం డిఫరెంట్. తరతరాలుగా అక్కడ బతుకమ్మ ఆడిన తర్వాత ఆ కుంటలో బతుకమ్మలను వదిలేవారు. ఆ రకంగా బతుకమ్మ కుంటగా పేరుగాంచింది. ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ బతుకమ్మ కుంట కుంచుకుపోయి ఇప్పుడు చాలా చిన్న కుంటగా మారిపోయినటువంటి పరిస్థితి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ అంశంలోనే గతంలోనూ తమ ఆదేశాలను హైడ్రా పాటించలేదు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అంత తొందర ఏముంది, ఎఫ్టీఎల్ పరిధి దానికి సంబంధించి నిర్ధారించలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు, కనీసం కోర్టు తీర్పునైనా గౌరవించలేదు అనేటువంటిది ప్రస్తుతం హైకోర్టు హైడ్రా కమిషనర్ మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో అపోజిషన్ గవర్నమెంట్ హైడ్రాకు ఆపోజిట్ పార్టీ వచ్చేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేసినటువంటి పిటిషన్లో భాగంగా ఈ రకంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. రైట్, ప్రస్తుతం అంటే ఆల్రెడీ హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు జరుగుతున్న క్రమం కొన్ని సందర్భాలు ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? అట్ ద సేమ్ టైం ఒకవేళ డైరెక్ట్గా ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ జారీ చేస్తా ఉన్న క్రమంలో ప్రస్తుతం హైడ్రా విషయంలో
హైడ్రా విషయంలో హైడ్రా ఎలా వెళ్తోంది, హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఎందుకంటే ఇక్కడ కోర్టు డైరెక్ట్గా డైరెక్షన్స్ ఇస్తోంది. ఇన్ఫ్యాక్ట్ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ చేపడుతున్న సందర్భం కోర్టే ప్రశ్నిస్తోంది హైడ్రాను. సో ఎలా ముందుకు వెళ్తుంది హైడ్రా, ఎలా ముందుకు వెళ్తోంది? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఆలోచన ఏంటి ఇప్పుడు? సున్నం చెరువు, ఇప్పుడు బతుకమ్మ కుంట, తర్వాత తుమ్మిడి కుంట సంబంధించినటువంటి ఇట్లా చెరువుల పునరుద్ధరణకు సంబంధించినటువంటిది మంచిదే హైడ్రా నిర్ణయం. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. హైకోర్టు తీర్పులనే వాళ్ళు క్రాస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అనేటువంటిది ఒక వెర్షన్ కాగా, మరొకటి రోజు దాదాపు 10 వ్యతిరేకంగా హైడ్రాకు పిటిషన్లు దాఖలవుతున్నాయి కోర్టుల్లో. హైడ్రా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తున్నారు హైడ్రాకు సంబంధించినటువంటి సంస్థ అనేటువంటిది. దాదాపు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో. దాన్నే వాళ్ళు హైకోర్టు ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఉటంకిస్తూ మాట్లాడింది. మీ పైన హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని హైడ్రా పాటించట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు, ఉత్తర్వులను మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు, ఎందుకు నాన్ బెయిలబుల్ కేసు ఇవ్వద్దనేటువంటిది మాట్లాడుతూనే ఒకటి సున్నం చెరువు, గతంలో హైడ్రా కూల్చినటువంటి భవనాల విషయంలో కావచ్చు, తర్వాత బతుకమ్మ కుంట, తుమ్మిడి కుంట, ఇట్లా కొన్ని కుంటా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాకు గురవుతున్నటువంటి విషయంలో హైడ్రా చేస్తున్నటువంటి మంచి విషయమే కావచ్చు. కానీ కోర్టు ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, ఆ కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కావాలి. కోర్టు మీరు FTL పరిధిని నిర్ధారించండి అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఆ కబ్జాకు గురైంది అనేటువంటిది డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేయండి అనేటువంటిది గతంలో కోర్టు హైడ్రాకు సూచన చేసింది. సో వాటిని సబ్మిట్ చేయకపోగా కోర్టు ఇచ్చినటువంటి స్టేలను వీళ్ళు ఉల్లంఘిస్తూ ఇండివిడేటివ్ పునరుద్ధరణ పనులు, అక్కడ పూడిక తీతలు తీయడం కానీ, చుట్టూ ఫెన్సింగ్ వేయడం కానీ, సుందరీకరణ పనులు చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. పిటిషనర్లు ఏమో అది ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి కాదు, మా భూమి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే మనం చూసాం గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక చెరువులు అన్యాక్రాంతమైపోయాయి. ఇప్పుడు తాంబాలం అంతా ఉన్నటువంటి చెరువులు చిన్న ప్లేట్ మాదిరిగా, చిన్న చెంచా మాదిరిగా, చిన్న గిన్నె మాదిరిగా మారిపోయినటువంటి పరిస్థితి. దానికి రీజన్ కబ్జాలే. మట్టితో పూడ్చడము, వ్యర్థాలన్నీ అందులో పోయడము, అక్రమంగా వెంచర్లు చేయడము, అపార్ట్మెంట్లు కట్టడం, ఎవరికో అమ్మేయడం. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వారే కోర్టుకు వెళ్తా ఉన్నారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం రిజిస్ట్రేషన్కి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి మేము పే చేసాము, ఇదంతా రిజిస్ట్రేషన్ బై డాక్యుమెంట్, కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, మేము సెస్ కడతా ఉన్నాం, గవర్నమెంట్ ట్యాక్స్ కడతా ఉన్నాం అనేటువంటిది క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రైవేటు భూములు కూడా బతుకమ్మ కుంటకి సంబంధించినవి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, మేము ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాము, LRS కట్టాము గతంలో అనేటువంటిది వాళ్ళు వివిధ రకాలుగా వారి అడ్వకేట్ ద్వారా క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో బతుకమ్మ కుంట విషయంలో వివాదంగా మారుతూ ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారనేటువంటి దాంట్లో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకు మీ పైన నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయొద్దు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి రీతిలో మాట్లాడింది. వ్యక్తిగతంగా హాజరు కావాలనేటువంటిది హుకుం జారీ చేసింది. సో హైడ్రా దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇంట్రెస్టింగ్ లో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మధు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తా ఉంటూ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5లోపు కోర్టులో హాజరు వారిని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపైన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అంటూ ప్రశ్నించింది. ఇక్కడ హైకోర్టు గ్రీన్ ట్రైబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. FTL నిర్ధారణ జరగనప్పుడు హద్దులు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ ఇంకొక ప్రశ్నను తెర మీద తీసుకొచ్చింది. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించింది. ఫేట్ కాలనీలో కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాను హెచ్చరించింది హైకోర్టు.